నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ నేను గ్రేసీ ఏపీతో పోలిస్తే తెలంగాణ జీడీపీ తలసరి ఆదాయంలో తక్కువ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. అయినా ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలంగాణ మాత్రం అభివృద్ధిలో వెలవెలబోతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మోదీని పెద్దన్న అని ప్రశంసించి రాష్ట్రానికి రాగానే విమర్శిస్తారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ అణచివేసిందని తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ 9.5 ఏళ్లు పాలన నిరంకుశ సాగిందన్నారు. కాంగ్రెస్ కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. అయితే ఈటల చెబుతున్న దాంట్లో నిజమెంత ఉంది? అయితే అంశాలపై మనతో ఇవాల్టి ది పాయింట్ లో చర్చించడానికి విశ్లేషించడానికి మనతో జూమ్ ఇన్ ద్వారా రెడీగా ఉన్నారు త్వరగా శ్రీరామ్ గారు, విశ్లేషకులు. నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే అండి. రైట్ శ్రీరామ్ గారు, మనం చూస్తున్నాం అంటే తెలంగాణ సంపన్న రాష్ట్రం అంటారు, కానీ అట్లాంటిది ఇప్పుడు బీజేపీ నేత ఈటల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఏపీతో పోలిస్తే తెలంగాణ జీడీపీలో కానీ తలసరి ఆదాయంలో కానీ తక్కువ వెనుకబడి ఉంది. ఏపీ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ మాత్రం అక్కడే ఆగిపోయింది అంటున్నారు. దానికి కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ అని విశ్లేషిస్తున్నారు, ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ అంశాలను అసలు ఎలా చూడొచ్చు అంటారు శ్రీరామ్ గారు? వాస్తవంగా జీడిపి తెలంగాణకి ఎక్కువ అనేది అది మనం ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పుడే ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ లోనే అప్పట్లో మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు. మిగతా వాళ్ళు కూడా అంటే గోదావరి జిల్లాల వాళ్ళు కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళు కానీ, రాయలసీమ జిల్లాలు కానీ ఎక్కడ వాళ్ళైనా సరే తెలంగాణ ఇప్పుడున్న తెలంగాణ వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెట్టారు. దాని కారణంగా ఆటోమేటిక్ గా రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళటం వల్ల తెలంగాణ జీడీపీ అనేది ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంది. ఇది నిర్వివాదాంశం. అది కాకుండా అప్పట్లో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇవ్వంగానే అసలు దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అని కూడా ప్రకటించాడు ఆయన. సో అందువల్ల దాంట్లో అది నిర్వివాదాంశం. ఎందుకంటే జీడీపీ అనేది తెలంగాణకి ఎక్కువ ఉంది అన్నది నిర్వివాదాంశం. అయితే ఇప్పుడు అప్పుల పాలైపోవడానికి కారణం ఎవరు అనే దాని గురించి ఇప్పుడు ఈటల గారు మాట్లాడిన దాన్ని బట్టి మనం మాట్లాడాలంటే, అప్పటి నుంచి ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని పాలిస్తున్నది రెండే పార్టీలు. ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిపోయింది. ఆ పార్టీ 10 ఏళ్ల పాటు పరిపాలించింది. ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. సో వీళ్ళిద్దరే కదా బాధ్యులు. అందువల్ల ఈటల గారు అన్న దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, నా దగ్గర చిల్లిగా అవ్వలేదు, ఉద్యోగస్తులు కాస్త మాకు జీతాలు పెంచండి, బోనస్లు పెంచండి అని అడిగితేనే నా దగ్గర ఈడ్చుతున్నా కూడా చిల్లిగా అవ్వలేదని ఆయన ప్రకటించాడు. ముఖ్యమంత్రిగా ఉండి మరీ ప్రకటించాడు. మొత్తం రాష్ట్రం అంతా ఖజానా అంతా కూడా మొత్తం ఖాళీ అయిపోయింది, ఎక్కడ అప్పు కూడా పుట్టట్లేదని చెప్పాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మరి. సో మరి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఇద్దరు పాలకులే. ఒకటి బీఆర్ఎస్ పాలకులు అంటే కేసీఆర్ గారు, 2 రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరే కారణం కదా. వీళ్ళిద్దరే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రభుత్వాలే కారణం. సో అందులో తప్పేం లేదు. ఇప్పుడు ఈయన ఈటల గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పేం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన అన్నది ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దన్న అంటారు, ఇక్కడికి వచ్చి విమర్శిస్తారంటే అది రాజకీయ విమర్శ. అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు చాలా అవసరం, అభివృద్ధి చెందించడం చాలా అవసరం. రాష్ట్రంలో ఎక్కడ హైదరాబాద్ తప్ప మిగతా చోట్ల పెద్దగా అభివృద్ధి కనబడట్లేదు. ఇప్పుడు కూడా హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి అంతా చేస్తున్నారు. సరే ఏది చేయాలన్నా ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలన్నా కూడా డబ్బులు కావాలి. ఇప్పుడు ఏదో మూసీ నది అంతా చుట్టుపక్కలంతా కూడా పెద్ద సిటీ కట్టాలని ఒక ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అలా చేయాలంటే డబ్బులు కావాలి. అసలు ఏది చేయాలన్నా కూడా డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే తెలంగాణలో అయితే పుట్టట్లేదు. సో అప్పుడు బయట వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యి అక్కడ ఆయన బీజేపీ మంత్రి అయినా, బీజేపీ ప్రధానమంత్రి అయినా కూడా మోడీ గారిని పెద్దన్న అని బతిమాలుకుని బామాలుకుని ఎన్నో కొన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మనం రేవంత్ రెడ్డి గారిని తప్పట్టాల్సిన అవసరం లేదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎప్పుడు కూడా బాగుండాలని అందరం కోరుకోవాలి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని విమర్శిస్తారు అంటే మరి రాజకీయంగా విమర్శించక ఏం చేస్తారు? సో ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన బీజేపీ తరఫున ఉన్న ప్రధానమంత్రి. సో కాంగ్రెస్ కి బీజేపీకి ఎప్పుడు ఉండే రైవలరీ ఉంటూనే ఉంటుంది.
అది కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఏదన్నా ఈయన మాట్లాడకపోతే కనుక వాళ్ళు ఇవ్వట్లేదు అంటే అబ్బో కేంద్రం బ్రహ్మాండంగా ఇస్తుంటే మరి నువ్వేమయ్యా డబ్బులు లేవంటున్నావు అని అంటారు. అందువల్ల ఈయన అడిగినట్టు ఉండాలి. వాళ్ళేం మనకి ఇవ్వట్లేదు, తెలంగాణకి ఏం ఇవ్వట్లేదు అని చెప్పి సానుభూతి కూడా ఇక్కడ సంపాదించాలి. సో ఇవన్నీ రాజకీయంగా అనేక ఉంటాయి కాబట్టి మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు అనేది పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం ఏం కాదు. ఆయన కూడా పెద్ద సీరియస్ గా కూడా విమర్శించట్లేదు. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి పెద్దన్నాన్ని మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు, చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా ఈ మధ్య కూడా అందరు ముఖ్యమంత్రులతో మామూలుగా మీటింగ్ అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారితో సపరేట్ గా మీట్ అయ్యారు ప్రధానమంత్రి గారు. సో అందువల్ల ఏ పని చేయాలో రేవంత్ రెడ్డి గారు అది కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. అంటే డబ్బులు ఎంత తీసుకొస్తున్నారు అనేది అది వేరే విషయం, కానీ మోడీ గారితో సత్సంబంధాలు నెరవేర్చడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. దానికి విమర్శించాల్సిన అవసరం. అది కాకుండా అసలు ఆయన పుట్టి పెరిగిందంతా కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న వ్యక్తి, తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళడం, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళడం, అవన్నీ ఉన్నా కూడా దాని అంతటికన్నా ముందు ఏబీవీపీలో ఉన్న మనిషి ఆయన రేవంత్ రెడ్డి గారు. సో అందువల్ల ఆటోమేటిక్ ఎంతో కొంత అభిమానం బీజేపీ మీద ఉంటుంది. మరీ అంత అడ్డగోలుగా వెళ్ళిపోయి మిగతా కాంగ్రెస్ నాయకుల్లాగా అడ్డగోలుగా తిట్టే పరిస్థితి అయితే ఉండదు. సో అందువల్ల ఇవన్నీ మంచిదే కదా, తెలంగాణ రాష్ట్రానికి మంచిది. ఆయన మోడీ గారితో సత్సంబంధాలు ఉంటున్నారంటే అది రాష్ట్రానికి మంచిది. ఆ సత్సంబంధం వల్ల ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణకు వస్తే అంత మంచిది. సో దీంట్లో ఈటల గారు విమర్శించాల్సిన అవసరం లేదు. రైట్ అండి శ్రీరామ్ గారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 1.5 year కూడా గడిచిపోయింది. మరి అమరవీరులకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదనే అంశాన్ని ఈటల లేవనెత్తడం కూడా ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ పైన తప్పంతా మోపేసి తప్పించుకోవాలని చూస్తోందని కూడా వ్యాఖ్యానించారు. అందులో నిజం ఎంత అంటారు? కొంతవరకు నిజం ఉందండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అయితే గనక కేసీఆర్ గారు అయితే కనుక పూర్తి నిర్లక్ష్యం చేశారు. ఎవరైతే తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా మంది నిర్లక్ష్యం చేశారు. ఎవరికన్నా కొంతమందికి ఇచ్చినా కూడా తర్వాత కాలంలో వాళ్ళందరినీ సైడ్ చేశారు. కొంతమందికి పదవులు ఇచ్చి గౌరవించినా కూడా ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా కొడుకు కోసం కూతురు కోసం అని చెప్పి మొత్తం వీళ్ళు గనక సీనియర్లు గనక అడ్డంగా ఉంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి కొడుకు కూతురు కోసం అని చెప్పి అందరినీ సైడ్ చేశారు. సో ఇప్పుడు సరే, ఇప్పుడు కూతురు కొడుకే కొట్టుకుంటున్నారు, అది వేరే అంశం. సో తన ఫ్యామిలీ కోసం అని చెప్పి కొంత నిర్లక్ష్యం చేశారు. సొంతంగానే చిన్న చిన్న వాళ్ళందరినీ పట్టించుకోవడం అనేది కేసీఆర్ గారికి మొదటి నుంచి అలవాట్లేదు. ఆయన అంతా టాప్ లెవెల్లోనే చూస్తాడు, పైన చూస్తాడు, కానీ కింద వాళ్ళని చూడడం అనేది మొదటి నుంచి ఉన్నది. ఆయన ఏ బేస్ మీద వచ్చారో ఆ బేస్ని మర్చిపోయారు. ఏ బేస్ అనేది మనం చూసాం. దాని వల్లనే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ రోజు ఓడిపోవడానికి కానీ ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అవడానికి కారణం ఏంటంటే సగం పరిపాలనలో లోపం అయితే సగం ఈ తెలంగాణకి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు పెట్టేయడం వల్ల వాళ్ళందరూ చివరికి ఈ పార్టీ వల్ల కానీ కేసీఆర్ గారి వల్ల కానీ ఏది కాదని చెప్పి అందరూ ఆయన ఓడించారు. అది వాస్తవం. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు కేవలం ఒక ఈ గద్దర్ గారికి అవార్డులు ఇవ్వడం మినహా ఎవరికి పెద్దగా వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి కోసం ఎవరికి పదవులు ఇచ్చారంటే ఎవరికి లేదు. మొత్తం కాంగ్రెస్ లో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే పదవులు పంచుకున్నారు. ఒక గద్దర్ గారి అమ్మాయికి మాత్రం ఏదో ప్రయత్నం చేశారు కానీ అది అవ్వలేదు. సరే, గద్దర్ గారి అమ్మాయిని కూడా ఆ తర్వాత పక్కన పెట్టేశారు. గద్దర్ గారి పేరిట అవార్డులు మాత్రం ఇస్తున్నారు. అంతవరకు మాత్రమే ఆయన చేసింది. మిగతా ఎవరిని ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లి ఉంది, ఆవిడ్ని ఆ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా పెద్దగా పట్టించుకుంది లేదు. శ్రీకాంతాచారి మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం మాటికి శ్రీకాంతాచారి మాట్లాడుకుంటాం కానీ ఆవిడ కొంచెం బయటకు వచ్చింది కాబట్టి ఆవిడ గురించి మాట్లాడుకుంటాం కానీ ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత మేము వాళ్ళని బ్రహ్మాండంగా ఆదరిస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా ఆదరించింది కనిపించట్లేదు. కార్పొరేషన్ పదవుల కోసం ఇంకా కాంగ్రెస్ లోనే వాళ్ళలో వాళ్ళే పోటాడుకుంటున్నారు. మంత్రి పదవుల కోసం వాళ్ళలో వాళ్ళే పోటాడుకుంటున్నారు. అసలు ఎక్కడా కూడా అసలు ఈ టాపిక్ రావట్లా. ఎవరికి శ్రీకాంతాచారికి తల్లికి కానీ లేదంటే ఇలా ఎవరైతే త్యాగాలు చేశారో ఆ ఫ్యామిలీస్కి కానీ వాళ్ళకి ఏదైనా చిన్న కార్పొరేషన్ పదవులు ఇద్దామా లేదా ఇంకో పదవులు ఇద్దామా అని చెప్పి అసలు ఎక్కడ చర్చకే రావట్లేదు. సో ఈ రెండు పార్టీలు కూడా ఎవరైతే తెలంగాణ కోసం పోరాడారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశారు. ఒకళ్ళైతే ఫ్యామిలీ కోసం పక్కన పెట్టారు, ఇంకొక ఆయన రాజకీయం కోసం పక్కన పెడుతున్నాడు. సో అందులో తప్పేం లేదు. ఈటల గారు మాట్లాడిన దాంట్లో ఆ విషయంలో మనం ఈటల గారు తప్పట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంకా చాలా మంది త్యాగదనులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఉన్నది.
రైట్ అండి శ్రీరామ్ గారు. ఇక మరొక అంశం చూసినట్లయితే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1 అయితే అభివృద్ధిలో కేసీఆర్ నెంబర్ 1 అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 21 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా? ఒక్క చెరువైనా తవ్వారా? రైతు బంధు, రైతు బీమా పథకాలను ఎగ్గొట్టారు. రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయకుండా కొంతే చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అసలు హరీష్ రావు అన్నట్లు నిజంగానే అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడి ఉందంటారా? శ్రీరామ్ గారు. ఖచ్చితంగా వెనకబడుతుంది కదా. ఇది మనం చెప్పక్కల ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నా దగ్గర ఏం చేయాలన్న ఉద్యోగస్తులకి కొంచెం పెన్షన్లు, లేదంటే బోనస్లు, జీతాలు పెంచాలి, ఇలాంటివి చేయాలంటేనే నా దగ్గర డబ్బులు లేవన్న వాళ్ళు ఇంకా అభివృద్ధి ఏం చేస్తారు? ఏ ప్రభుత్వానికైనా తనకు వచ్చిన రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలోంచి ఫస్ట్ ఖర్చు పెట్టవలసిన వాటిల్లో ఈ జీతాలు ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళకే కొంచెం పెంచాలంటేనే డబ్బులు లేని పరిస్థితుల్లో ఇంకా ఆయన అభివృద్ధి ఎంతవరకు చేయగలుగుతాడు? దీనికి కారణం మన రేవంత్ రెడ్డి గారు అంటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన ఒక్క సంవత్సరం, ఆయన పరిపాలనా కాలం ఒక్క సంవత్సరమే కదా ఇప్పటికి. కానీ దానికి ముందు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్కే ఎక్కువ దీంట్లో వెళ్తుంది. తప్పల్లా బీఆర్ఎస్దే ఎక్కువ. ఖాళీ ఖజానాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే ఆయన ఎలా అభివృద్ధి చేస్తాడు? సో దేశంలోనే ధనిక రాష్ట్రం అని మీరే ప్రకటించి ఆ దేశంలోనే అధిక రాష్ట్రాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి మీకు ఇస్తే, తెలంగాణ ఒక బంగారు పళ్ళెంలో పెట్టి మీకు ఇస్తే, మీరు దిగిపోయే టైంకి చెప్ప చేతికి ఇచ్చారు మీరు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి మా చేతిలో ఏమీ లేదు, చెప్ప చేతికి ఇచ్చినట్టు పరిస్థితిగా ఉంది రాష్ట్రం పరిస్థితి, ఖజానా పరిస్థితి అని. సో దీనికి కారణం ఎవరవుతారు? అప్పుడు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం అవుతుంది, కేసీఆర్ గారే అవుతారు. ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే డబ్బులు ఉండాలి కదా. డబ్బులుంటే ఆయన ఏమైనా చేయగలుగుతాడు రేవంత్ రెడ్డి గారు. అది కాకుండా అధికారంలోకి రావడం కోసం అని అలమాలిన ప్రామిస్లన్నీ చేసేసాడు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ అనేసరికి ఏమైంది? ఆర్టీసీకి వచ్చే ఆదాయం అంతా మొత్తం పడిపోయింది. ఇది కాకుండా మెట్రోకి వచ్చే ఆదాయం పడిపోయింది, ఆటో డ్రైవర్లకు వచ్చే ఆదాయం పడిపోయింది. ఇట్లా ఒక కారణం వల్ల మూడు దెబ్బతిన్నాయి. ఆటో వ్యవస్థ దెబ్బతింది, మెట్రో వ్యవస్థ దెబ్బతింది, ఆర్టీసీ వ్యవస్థ దెబ్బతింది. 3 వ్యవస్థలు అంటే రవాణా వ్యవస్థ మొత్తం ఈయన తీసుకున్న ఒక నిర్ణయం, పిచ్చి నిర్ణయం వల్ల మొత్తం 3 వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. సో ఇప్పుడు అసలు మాకు ఇలాంటివన్నీ వద్దు, మాకు అభివృద్ధే కావాలని అడిగితే, అభివృద్ధి కావాలంటే కొన్ని సంక్షేమాలను వదులుకోవాల్సి వస్తుంది. అభివృద్ధి, సంక్షేమ రెండింటిలో ఏది అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగితే గొప్ప ప్రభుత్వం అవుతుంది. ఆ బ్యాలెన్స్ చేయడంలో ఇప్పుడు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పరిపాలించారంటే, ఆయన ఏదైనా అభివృద్ధి చేశారంటే ఏ డబ్బులతోటి అభివృద్ధి చేశారు? ఉమ్మడి రాష్ట్రంలో మీకు వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో, అదనంగా మీకు ఎక్సెస్ గా వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖర్చు పెట్టి మీరు అభివృద్ధి చేశారు, లేదా అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. అందువల్ల కొంత కాకపోతే కొంత కనబడుతుంది. కానీ ఇప్పుడు రేవంత్ గారికి వచ్చేసరికి అది కూడా లేదు కదా. గతంలో ఎక్సెస్ గా వచ్చిన మనీ లేదు, ఖజానాలో లేదు, అప్పులు పుట్టట్లేదు. మీరు అప్పులు కూడా తీసుకొచ్చారు కదా, ఇప్పుడు అప్పులు తీసుకొద్దాం అంటే అప్పులు కూడా పుట్టట్లేదు. మరి ఆయన ఏం చేయగలుగుతాడు? సో వల్ల ఆయన మీద అభాండం వేయడం కన్నా కూడా 1 వేలు అటువైపు చూపిస్తే 3 వేలు మన వైపు చూపిస్తాయి అని చెప్పి హరీష్ రావు గారు కొంచెం, అంటే రాజకీయంగా మాట్లాడతారు, పెద్ద విశేషం కాదు. కానీ ఒకరి మీద ఒకరు మాట్లాడుతుంటే దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు. కానీ ఎక్కువ దీంట్లో రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చేయలేకపోతుందన్నా, ఎవరికన్నా లోన్లు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోతున్నారన్నా, జీతాలు ఇవ్వలేకపోతున్నారా, ఏది చేయలేకపోతున్నారన్నా కూడా దానికి పూర్తి బాధ్యత ముందుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తీసుకుని ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద తొయ్యాలి. రేవంత్ రెడ్డి గారికి 1 సంవత్సరంలో బాధ్యత ఉంటుంది, ముందు 10 సంవత్సరాల బాధ్యత వీళ్ళకే ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఏ తప్పు జరిగినా, ఇప్పుడు జరుగుతున్న ప్రతి తప్పుకి దాంట్లో మెజారిటీ భాగం బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారు. రైట్ అండి. అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో కూడా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశం అయితే కలకలం రేపుతున్నట్లే మనకి తెలుసు. ఇప్పుడు ఆ అంశాన్ని కూడా హరీష్ రావు ఖండించారు. అట్లాంటిది ఏం లేదు, మేము ఒంటరిగా పోటీ చేసి గెలుస్తాం, అట్లాగే రాబోయే ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు 100 సీట్లు కూడా 100 సీట్లు సాధిస్తామని కూడా చెప్పారు. అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో అసలు అది సాధ్యపడుతుందంటారా? ఇది పార్టీ ఇదే పార్టీ రాష్ట్రంలో ఏర్పడక ముందు కాంగ్రెస్ లో విలీనం చేద్దామని ప్రయత్నం చేశారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీని. దానికి సిద్ధపడిపోయారు. తర్వాత ఏమన్నారు, అబ్బాయి మేము అసలు అలాంటిది ఏమి లేదు,
వాళ్ళు ఏదో తర్వాత మమ్మల్ని అవమానించారు, అసలు ఆ ప్రసక్తే లేదని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేశారు. ఎందుకు కంటిన్యూ చేశారు? అప్పుడు సోనియా గాంధీ ఇష్టపడాల వీళ్ళని కలుపుకోవడానికి, అప్పుడు సోనియా గాంధీ సిద్ధపడాల. వీళ్ళని కలుపుకోకుండా ఉంటే మనమే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అప్పుడు సోనియా గాంధీ అనుకుంది. సో ఎవరి రాజకీయం వాళ్ళది. సో వీళ్ళు కలుపుకోవడానికి అప్పుడు సిద్ధపడ్డారు. అప్పుడు తర్వాత అబ్బాయి ఏం కాదన్నారు. ఇప్పుడు కూడా మొన్న ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత స్వయంగా కవిత గారు చెప్తున్నారు, నేను అక్కడ ఢిల్లీలో ఉండగా వీళ్ళే నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. అక్కడికి వెళ్ళి మాట్లాడినారు. కేటీఆర్ గారు వెళ్ళారు, హరీష్ గారు వెళ్ళారు, సంతోష్ గారు కూడా వెళ్ళారో లేదు నాకు గుర్తులేదు, కానీ సంతోష్ గారు వెళ్ళారో లేదు. మొత్తానికి వీళ్ళే కదా వెళ్ళింది, కేసీఆర్ గారు అయితే వెళ్ళా. సో వీళ్ళే వెళ్ళి అప్పుడు ప్రపోజల్ తీసుకొచ్చారు, ఇక మన పార్టీని బీజేపీలో కలిపేద్దామని చెప్పి అని. సొంత కూతురు అందులో మీ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఆవిడే చెప్తోంది. సో ఆవిడ చెప్పిన దాన్ని మనం కాదని ఎలా అనగలం? ఇది కాకుండా బీజేపీ వాళ్ళ వెర్షన్ తీసుకోండి. బీజేపీ వాళ్ళు ఇప్పుడు వెర్షన్ తీసుకుంటే కరెక్టే ఇలాంటి ప్రపోజల్ వచ్చిందని రాజేష్ సింగ్ గారు మాట్లాడతాడు. అబ్బాయి అసలు ఇలాంటి ప్రపోజల్ ఏం లేదు, మేమెందుకు వాళ్ళని కలుపుకుంటాం అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడతారు. అలాగే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత ఇంకొకళ్ళు ఏమో వచ్చినా కూడా మేము ఒప్పుకోలేదంటారు. ఒక్కొక్క నాయకుడేమో వచ్చి ఇంతకుముందు ప్రపోజల్ వచ్చింది, దాన్ని మేము ఒప్పుకోలేదంటారు. మళ్ళీ లక్ష్మణ్ గారు వచ్చామంటారు, అబ్బాయి అసలు అట్లా ప్రపోజలే లేదంటారు. అంటే వాళ్ళల్లోనే కొంతమంది తెలిసిన వాళ్ళకి ఈ ప్రపోజల్ వచ్చిందన్న విషయం తెలుసు, తెలియని వాళ్ళకి అసలు ఇలాంటి ప్రపోజల్ రాలేదనుకుంటారు. సో బీజేపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్న ప్రకారం చూస్తే మేము వద్దన్నాము, ఆ ప్రపోజల్ వచ్చింది కానీ మేము ఒప్పుకోలేదన్న మాట తీసుకున్నా, కవిత గారే చెప్పిన మాట తీసుకున్నా, అలాంటి ప్రయత్నాలు జరిగినాయి. అది బీజేపీ వైపు నుంచి జరిగిందా, బీఆర్ఎస్ వైపు జరిగిందా అనేది వేరే విషయం. అది మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు బయట పెడతారు. బీజేపీ చాలా రాష్ట్రాల్లో అక్కడ ఉన్న పార్టీని కలుపుకోవడానికి కానీ, వాటిని దెబ్బకొట్టడానికి కానీ, విడగొట్టడానికి కానీ ఇలాంటి ప్రయత్నాలు అనేకం చేస్తుంది రాజకీయంగా అనేది మనం అందరం చూసాం దేశవ్యాప్తంగా. సో ఈ ప్రపోజల్ ఓడిపోయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా ఓడిపోయిన తర్వాత, మీరు మా పార్టీలో కలిపేయండి అన్న ప్రపోజల్ బీజేపీ పెద్దల వైపు నుంచి ఢిల్లీ నుంచి అయినా వచ్చి ఉండొచ్చు, లేదంటే మేము ఇలా కలిపేసినందువల్ల మా కవిత గారిని వదిలేయండి, మా కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చెయ్యండి అని ఇటువైపు నుంచి కూడా ప్రపోజల్ ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి ప్రధానమంత్రి గారు చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మా కేటీఆర్ ని నేను ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీ సహకారం కావాలని నన్ను వచ్చి కేసీఆర్ గారు అడిగారు అని ఎలక్షన్ ముందు చెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి మనకు చెప్పారు ప్రధానమంత్రి గారు. సో ఈ డాట్స్ అన్ని కలుపుకుంటే ఎవరు ఎటువైపు నుంచి చేశారు అనే దానికన్నా కూడా ఈ ప్రపోజల్ అయితే ఖచ్చితంగా వచ్చింది, బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ ప్రపోజల్ అయితే ఖచ్చితంగా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో తర్వాత రాజకీయ పరిణామాల వల్ల ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేమే అలాంటిది ఏం లేదంటున్నారు. రాబోయే రోజుల్లో జరిగినా జరగచ్చు, జరగకపోయినా జరగకపోవచ్చు. రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, కానీ ప్రపోజల్ అయితే వచ్చిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి శ్రీరామ్ గారు. ఇక మరొక అంశం చూసినట్లయితే చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దశాబ్దాల అనుభవం, పాలనా దక్షత గురించి గొప్పలు చెప్పుకుంటారని, కానీ ఆ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడింది ఏమీ లేదన్నారు. 5 ఏళ్ల కాలంలో తాము ఎంత అప్పు చేశామో కూటమి సర్కార్ అందులో 44% ఏడాదిలోనే చేసిందని ఆరోపించారు. అయినా చెప్పుకోదగ్గ అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. కాగా MOSPI విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన అసలు ఈ ఆరోపణలో నిజమెంతంటారు శ్రీరామ్ గారు? అభివృద్ధి పెద్దగా జరగట్లేదు అన్న దాంట్లో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. అప్పులు చేశారన్న దాంట్లో ఎక్కువ నిజమే ఉండుండొచ్చు. అయితే ఏంటంటే దీనికి కూడా మళ్ళీ సేమ్ ఎవరిని తప్పు పట్టాలి అంటే, మన రాష్ట్రం విడిపోక ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, అంతకు ముందు వచ్చిన టీడీపీ ప్రభుత్వం కానీ, వీళ్ళందరూ కలిసి చేసిన అప్పు కన్నా కూడా 2014 నుంచి 19 దాకా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసింది. అంతకుముందు అన్ని సంవత్సరాలు చేసిన దానికన్నా కూడా ఎక్కువ చేసింది 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత ఆ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు కన్నా కూడా చాలా ఎక్కువ రెట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి అప్పు మళ్ళీ ఇంకా అప్పు పెరుగుతోంది, ఇంకా పెరుగుతూ పోతుంది. అప్పుకి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వడ్డీలు కట్టడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. చేసిన అప్పుకి గత ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ పార్టీనా తెలుగుదేశం పార్టీనా, అవన్నీ చేసిన దానికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేసిన అప్పులకు, దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన అప్పులు, వడ్డీలు, వాటన్నిటికీ వడ్డీల కోసం మళ్ళీ అప్పులు,
వీటికి అన్నిటికీ కలిపి ఇప్పుడు వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి. అప్పులు తీర్చడానికి అనేది పక్కన పడేసేయండి. అసలు ఆ ఛాన్సే ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లా. సో వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పులే అవుతాయి. ఏ పని చేయాలన్నా అప్పుతోనే అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ ఉద్యోగస్తులు మన ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి బాబు మేము దాచుకున్న డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వాడేసుకుంది, అవన్నీ మాకు ఇచ్చేయండి అంటున్నారు. అవి తిరిగి ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు అవి తిరిగి ఇవ్వడానికి కూడా సరిపడిన డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవు. సో వాటికి కూడా అప్పులు చేయాలి. ఇప్పుడు అవి వాళ్ళకి ఉద్యోగస్తులకి మళ్ళీ ఇవ్వాలన్నా కూడా దానికి కూడా అప్పులు చేయాలి. సో అప్పులు అంతకంతకి అవుతున్నాయి అంటాం అనేది నిర్వివాదాంశం. ఇప్పుడు తర్వాత రెండో దాని పాయింట్కి వస్తే అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు అభివృద్ధి అనేది మనకి ఎక్కడా కనపడలేదు. ఒక రోడ్డు వేసిన దాఖలా లేదు. ఎక్కడ ఒక కొత్త కంపెనీలు వచ్చినవి లేవు. ఉన్న కంపెనీలు కూడా వేలెట్టి చూపించి బెదిరించారు అప్పుడు ఎంపీలు. పర్సెంటేజ్లు అన్నారు. సరే పర్సెంటేజ్లు ఇప్పుడు నడుస్తుండొచ్చు, అప్పుడు నడిచినట్టే ఇప్పుడు నడుస్తుండొచ్చు. పర్సెంటేజ్లు అనేవి అసలు కామన్ అయిపోయింది. సో అప్పుడు అసలు కొత్తగా వచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు తిరుపతిలో పెద్ద కంపెనీని అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళదని చెప్పి ఆ పెద్ద ఫ్యాక్టరీని అసలు వెనక్కి పంపించే పరిస్థితి. వాళ్ళంతా వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో కొంత పెట్టుబడులు పెట్టారు, తర్వాత తమిళనాడులో కొంత పెట్టుబడులు పెట్టారు. అలాగైపోయింది. అంటే గత ప్రభుత్వంలో అసలు అభివృద్ధి అనేది మనకి ఎక్కడ కనపడలేదు. బటన్ నొక్కడం ఒక్కటే కనపడింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెద్దగా అభివృద్ధి చేశారంటే ఎక్కడ కనిపించట్లేదు. ఒక్క రోడ్లు వేయటం మాత్రం వచ్చిన కొత్తల్లో, ముందు ఈ జనసేన వాళ్ళు రోడ్లు అని చెప్పారు కాబట్టి ఆ వచ్చిన కొత్తల్లో కొంత రోడ్లు వేయడం అనేది కనపడింది. ఇప్పుడు అది కూడా పెద్ద కనిపించట్లా. కొత్తగా రోడ్లు వేస్తున్నది పెద్ద కనిపించట్లేదు. అభివృద్ధి ఇంకా మిగతా అభివృద్ధి వేరే రకమైన అభివృద్ధులు అయితే పెద్ద బిల్డింగులు కట్టాలి అలాంటివన్నీ ఏం కనిపించట్లేదు. ఒకటి పోలవరం, రెండు అమరావతి. ఈ రెండింటి మీద పెద్ద మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కనిపిస్తోంది. సో ఆ అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతోంది. డే బై డే జరుగుతుంది. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. వేరే చోట్ల నుంచి అప్పులు ఇప్పించారు అమరావతి కోసం. ఆ డబ్బులన్నీ శాంక్షన్లు అయిపోయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఆచరణలోకి వచ్చేస్తున్నాయి. సో అక్కడ అభివృద్ధికి ఇంకొక సంవత్సరం పోతే క్లియర్ కట్ అభివృద్ధి అనేది అమరావతిలో కనబడుతుంది. అట్ ది సేమ్ టైం పోలవరానికి కూడా డబ్బులు ఇస్తున్నారు. సో పోలవరాన్ని కట్టుకుంటూ పోతున్నారు. ఎప్పుడు కంప్లీట్ చేస్తారో తెలియదు. సరే 2 ఏళ్ళు చేస్తామంటున్నారు. ఇలాంటి 2 ఏళ్ళు చాలా అయినాయి మనం చూసాం కాబట్టి సరే 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మొత్తానికి పోలవరం ఒకటి కనపడుతుంది. ఈ రెండు తప్ప ఇంకా వేరే అభివృద్ధి కనబడే అవకాశం కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా వీటికే డబ్బులు ఇస్తుంది. మూడోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహజంగా హైవేలు వేసుకుంటూ వెళ్తుంది, రైల్వే లైన్లు వేసుకుంటూ వెళ్తుంది. వాటిల్లో మన రాష్ట్రానికి వచ్చే వాట క్లియర్ గా కనబడుతుంది. కొత్త హైవేలు వేసినా కూడా మన రాష్ట్రం గుండా వెళ్ళే జరుగుతుంటే ఆ రోడ్డు మనకి అభివృద్ధి కనబడుతుంది. సో ఇవి తప్ప పెద్దగా విడిగా ఏమీ అభివృద్ధి అయితే పెద్దగా జరగట్లేదు. ఇది మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇది వాస్తవం. కానీ అభివృద్ధి అసలే జరగట్లేదంటే జరుగుతుంది. కేంద్ర సంస్థలన్నీ అమరావతికి వస్తున్నాయి, అమరావతి అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నంలో కొత్త కంపెనీలన్నీ వస్తున్నాయి. మనమే చూసాం లేటెస్ట్ గా. సో అనేక సంస్థలు, ఒకటి కాదు, విశాఖపట్నంలో అనేక సంస్థలు కొత్త వస్తున్నాయి. సో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది, పోలవరం అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం, పోలవరం, అమరావతి ఈ 3 తప్ప మిగతా చోట్ల ఏమి అభివృద్ధి కనబడట్లేదు. ఇది అభివృద్ధి కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కొన్ని చోట్ల అభివృద్ధి కనబడుతుంది కలెక్టివ్ గా, కొన్ని మిగతా రాష్ట్రంతో అభివృద్ధి కనబడట్లేదు. ఇది మాత్రం వాస్తవం. అందుకని ఎందుకు చెప్పారు 50-50. జగన్మోహన్ రెడ్డి గారు అసలే అభివృద్ధి జరగట్లేదు, మొత్తానికే లేదు అంటే అలా అనలేము. ఎందుకంటే అమరావతి జరుగుతోంది, విశాఖపట్నంలో జరుగుతోంది, పోలవరంలో జరుగుతుంది. పూర్తిగా జరిగిపోయిందా అంటే లేదు, అదేం లేదు. మిగతా రాష్ట్రంతో ఎక్కడ పెద్దగా అభివృద్ధి కనపట్లేదు. సో 50-50. అది అప్పులు పాలవడానికి మాత్రం అందరూ కారకులు. ఇప్పుడు కొత్తగా అప్పులు చేస్తున్నారంటే దానికి మొత్తం వరుసపెట్టి పరిపాలకులు అందరూ కారణం. ఇప్పుడు వడ్డీలు కట్టడానికే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ అప్పులు పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గే అవకాశం ఇప్పట్లో కనిపించట్లేదు. కనీసం ఇంకొక 2 ప్రభుత్వాలు మారితే కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత 3వ ప్రభుత్వం ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొత్తగా రాష్ట్రం అభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి చెందిపోయి, విశాఖపట్నం అభివృద్ధి చెందిపోయి, పోలవరం అంతా కూడా దాంట్లో నీళ్లు మనం మిగతా రాష్ట్రానికి అంతా తీసుకురాగలిగి ఇవన్నీ జరిగి వాటి ఫలితాలు వస్తే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెంది ఆ డబ్బుల్ని తీసుకెళ్లి కొంత వడ్డీలు కట్టడం, కొంత అసలు కట్టడం, ఇలాంటివన్నీ చేస్తే అప్పులు తగ్గుతాయి, అభివృద్ధి కనబడుతుంది. సో అప్పటి వరకు కూడా అప్పులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనేది నా ఉద్దేశం.
రైట్ అండి శ్రీరామ్ గారు. అలాగే చూసినట్లయితే ఈ రేషన్ పంపిణీ అంశం ఏదైతే ఉంది, అంటే డోర్ డెలివరీ రద్దు చేసి దోపిడీకి మళ్ళీ తెరలేపుతున్నారని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. అంటే అంతకుముందు ఎలా ఉండేది, వాళ్ళ గత ప్రభుత్వంలో డోర్ డెలివరీ అంశం 9,260 రేషన్ వాహనాలతో డోర్ డెలివరీ చేయించేది. ఎప్పుడైతే చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మళ్ళీ రేషన్ దుకాణాలకు వెళ్ళి క్యూ లైన్ ద్వారా మళ్ళీ రేషన్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? దేంట్లో ఎక్కువ వైఫల్యాలు ఉన్నాయంటారు? రెండింటికి దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంది, దేనికి ఉండే డిసడ్వాంటేజ్ దానికి ఉంది. గతంలో దోపిడీ అంటారా, అప్పుడు రేషన్ దుకాణాలు ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు తర్వాత ఈ రేషన్ బళ్ళు వచ్చినప్పుడు కూడా దోపిడీ జరిగింది. కారణం అంటే ప్రజలే. ఎందుకంటే ప్రజలు తీసుకోవట్లేదు వాళ్ళు ఇచ్చే బియ్యాన్ని తీసుకోవట్లేదు కాబట్టి ఆ బియ్యం వెనక్కి వెళ్ళిపోతే ఆ బియ్యం ఎలా వెనక్కి వెళ్ళిపోయి వేరే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోయి అదంతా స్మగ్లింగ్ అయిపోతుందో మనం చూసాం. సో అది గత ప్రభుత్వాలు అప్పుడు జరిగింది, మొన్న ప్రభుత్వంలో కూడా జరిగింది. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు దుకాణాలు ఉన్నాయనుకోండి, డైరెక్ట్ గా దుకాణాలు ఉంటే కనుక మన కన్వీనియంట్ టైంలో మనం వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు ఏదో అయితే ఉన్నాయో ఆ సరుకులు ఆ కార్డు ద్వారా తెచ్చుకోవచ్చు. అంటే మనం సెలవులు పెట్టాల్సిన అవసరం కానీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ లేదు. ఎప్పుడు వీలైతే ఎవరికి వీలైతే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇది దాంట్లో ఉన్న సౌలభ్యం. బళ్ళు దగ్గర వచ్చేసరికి ఏమైంది, బళ్ళు ఇళ్ల దగ్గరలోకే మన ఇంటి సుమారులోకే కనబడుతూ ఉంటుంది, మనకి ఎదురుకుండానే సుమారు కనబడుతుంటుంది, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. కానీ ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ బండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ బండి ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవాలి. మళ్ళీ ఒకవేళ మనం మిస్ అయిపోయాం అనుకోండి, మళ్ళీ ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు. 3 నెలలు తీసుకోకపోతే అసలు మీకు ఇవ్వమనేవాళ్ళు. సో అది డిసడ్వాంటేజ్. ఇది కాకుండా ఇప్పుడు అసలు ఈ రాష్ట్రంలో ఈ వైట్ కార్డులు ఉన్నవాళ్ళు ప్రజల కన్నా కూడా ఎక్కువ ఉన్నాయి, కార్డులు ఎక్కువ ఉన్నాయి. ఉన్న ప్రజల కన్నా కూడా కార్డులు ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇది హెల్త్ కి దీనికి లింక్ పెట్టారు. ఆ లింక్ ఉన్నంత కాలం కూడా ఇలాంటివి నడుస్తాయి. దానివల్ల ఏమవుతుంది, అసలు ఇది దిగువ మధ్యతరగతి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది తర్వాత మధ్యతరగతి వాళ్ళందరూ ఈ వైట్ కార్డులు తీసుకున్నారు. తర్వాత అధిక ఆదాయ వర్గాల వాళ్ళు కూడా ఈ వైట్ కార్డులు ఉన్నాయి. వాళ్ళ పెద్ద పెద్ద కోటీశ్వరుడికి కూడా వైట్ కార్డు ఉంది. అలాంటి కోటీశ్వరుడో లేదంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తుడో వైట్ కార్డులు అయితే తీసుకున్నారు. 3 నెలలు తీసుకోకపోతే ఆ కార్డు పోతుంది. ఆ కార్డు పోయిందంటే హెల్త్ కి సంబంధించిన విషయంలో ఇబ్బంది అవుతుంది. దానికోసం ఏమవుతోంది, ఈ డబ్బు ఉన్న వాళ్ళు, అవసరం లేని వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వీళ్ళు కూడా వెళ్ళి రోడ్డు మీద ఉంచోవాలి. రోడ్డు మీద ఎందుకు, ఆ బండి రోడ్డు మీదే ఉంటుంది, ఆ రోడ్డు మీద లైన్ లో వీళ్ళు ఉంచోవాలి. అది చూసేవాళ్ళు ఈడికి అమ్మాయిరాగం, ఈడు రోడ్డు మీద నుంచుని ఈడు తీసుకుంటున్నాడు, ఈడికి గోల్డ్ పెద్ద కోటీసాడు, ఈడు కూడా లైన్ లో నుంచుంటున్నాడు అని చెప్పి మొహాన్ని ఉమ్మేసే పరిస్థితి. అంటే లైన్ లో నుంచోకుండా ఉండలేక ఇబ్బంది పడ్డారు. అదే షాప్ అనుకోండి, ఏదో ఖాళీ ఉన్న టైంలో ఎవరు లేని జనం తక్కువగా ఉన్న టైంలో టక్కన వెళ్ళి తెచ్చేసుకుంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళ లేదంటే బాగా డబ్బున్న వాళ్ళ టక్కని ఎవరు లేనప్పుడు చూస్తారు, 2-3 రౌండ్లు వేస్తారు. మనం జనరల్ గా చూసుకోండి, మీకు కూడా ఉండొచ్చేమో, నాకు కూడా ఉండొచ్చు. ఇది చెప్తున్నా అంటే ఎవరు లేకుండా చూసి ఆ జనం తక్కువ ఉన్న టైంలో మన ఎవడు గుర్తుపట్టలేని ఉన్న టైంలో టక్కన వెళ్ళి ఆ కార్డు ఇచ్చేసి ఆ డబ్బు బియ్యం తీసుకోమా అది వేరే విషయం. టక్కన అక్కడ పని పూర్తి చేసుకుని వేలు ముద్రేసి టక్కన యువతలకు వచ్చేస్తాం. సో ఆ అడ్వాంటేజ్ దానికి ఉంది. అందువల్ల ఇది అసలు ఇలాంటివన్నీ పోవాలంటే హెల్త్ కార్డుకి ఈ వైట్ రేషన్ కార్డుకి ఉన్న లింకును తీసేయాలి. ఆ లింకును తీసేస్తేనే అసలు నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన బియ్యం ఏమైతే ఉన్నారో ప్రజలు కోరుకునే బియ్యం ఇవ్వట్లేదు, ప్రజలు కోరుకోని బియ్యం ఇస్తున్నారు. ప్రజలు ఏ బియ్యం కోరుకుంటున్నారో అది ఇస్తే కనుక అందరూ తీసుకుంటున్నారు, దీంట్లో అవినీతి జరగకుండా ఉంటుంది. రైట్ అండి శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ. ఇవాళ టు ది పాయింట్ లో వివిధ అంశాలపై చర్చించినందుకు, విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. తురగా శ్రీరామ్ గారు, విశ్లేషకులు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.